నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా ఆల్రెడీ మన రాష్ట్రంలో 11 కాలేజీలు ఉంటే దానికి అనుబంధంగా 17 కాలేజీలు పెట్టి మొత్తం సీట్లు కూడా పేద పిల్లలకి ఉచితంగా ఇచ్చి చదివించేదానికి కాలేజీలు పెట్టడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా పెట్టి పేదలకి వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో దాదాపు 8,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టు ప్రారంభించి 7 కాలేజీలు ఓపెనింగ్ కూడా అయిపోయినాయి. ఒక 4 కాలేజీలు మరి ఈ సంవత్సరం ఓపెన్ చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు. మిగతావి 6 కాలేజీలు కొంత ఫుటింగ్స్లో కొంత బిల్డింగ్ స్ట్రక్చర్లో అంతా కూడా ఉన్నాయి. కానీ ఇంకా 5,000 కోట్లు పెడితే కాలేజీకి అంతా కూడా రెడీ అయిపోతాయి. విద్యార్థులకి మొత్తం మెడికల్ సీట్స్ అన్నీ కూడా ఉచితంగా మనం పేద విద్యార్థులు చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేదలకి ఉచితంగా వైద్యం అందించేదానికి కూడా బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి సంబంధించి ల్యాండ్ ఇవ్వటం జరిగింది. ఆ కాలేజీలకి దాదాపు 3,000 కోట్ల పైసలకు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు వాటి వాల్యూ కూడా దాదాపు 1,00,000 కోట్లకి ల్యాండ్తో కూడా కలిపితే అయినది. అటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో వాళ్ళ మనుషులకి ఇవ్వాలా అని చెప్పి వీటన్నింటినీ కూడా గవర్నమెంట్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయటం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే పేద ప్రజల కోసం పేద ప్రజల వైద్యం కోసం కట్టిన ఈ హాస్పిటల్స్ని ప్రైవేట్ వారికి ఇస్తే రేపు ముందు రోజుగా మనం వైద్యం చేయించుకోవాలన్నా ఈరోజు డబ్బు లేని పరిస్థితి. అటువంటిది ఉండకూడదని చెప్పి ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలా. పేద ప్రజల కోసం కట్టినవి ప్రైవేట్ పరం చంద్రబాబు నాయుడు గారు కూటమి చేయటం నిజంగా చాలా అన్యాయం. అందుకే ఈ ఉద్యమాన్ని మనం అంతా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలా. ఈ సంతకాల సేకరణ చేయాలా. ఈరోజు అన్ని పంచాయతీల్లో కూడా గోవే మండలంలో చేయాల్సిన బాధ్యత మన నాయకుల మీద ఉంది. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా నేను ఇక్కడ పెడతానని చెప్పి తిరుపతి మన మండల అధ్యక్షుడు వారు తిరుపతి ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో ముందుగా పెట్టడం, ఇక్కడికి అందరూ మన తీర ప్రాంతంలో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఇక్కడ రావటం నిజంగా చాలా సంతోషం. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఒక 5-6 రోజుల్లో, ఎందుకంటే ఒక మన తుమ్మగపేంట పంచాయతీ అంటే ఆల్మోస్ట్ పెద్ద పంచాయతీ, ఇక్కడ 1,000 సంతకాలు చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక 200 తీసుకున్నా కూడా నీకు 1,000 గ్రామాలు మేజర్ గ్రామాలు తీసుకుంటే 1,000 అయిపోతాయి. కాబట్టి ఒక 2-3 రోజులు, ఒక రోజు 250 తీసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క గ్రామం 200 ఈజీగా అయిపోతాయి. ఒక 2 రోజుల్లో ఇది కంప్లీట్ చేసి మన పార్టీ ఆఫీసు అందజేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మినిమం 700 సంతకాలు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత ఆ పంచాయతీ నాయకుల మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, కష్టపడండి, గతంలో కాదు ఈసారి నాయకుని కార్యకర్తని బాగా చూసుకుంటాను, మనం మన పార్టీ కోసం కష్టపడాలి అని ఈరోజు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు కూడా మేము కూడా చెప్తున్నాం, గ్రామాల్లో నాయకులు ఎవరెవరు బాగా కష్టపడుతున్నారో, ఎవరెవరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటాం. రేపు అధికారంలోకి వచ్చినాక ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ ద్వారానే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చేయించేదానికి మేము
అందుబాటులో వారికి సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం. రేపు మండగాలో ఎంఆర్ఓ కావచ్చు, అదేవిధంగా ఏ ఆఫీస్ అయినా పోయి డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదున్నా కూడా ఏ గ్రామంలో ఎవరైతే బాగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ పేరుని ఇక్కడ రాసుకొని కమిటీగా వేసి రేపు వాళ్ళు చెప్పిన విధంగా అధికారులు డైరెక్ట్గా పనిచేసే విధంగా చేసే బాధ్యత ఈసారి నేను కూడా తప్పకుండా తీసుకుంటాను కూడా తెలియజేస్తాను. కాబట్టి ఇప్పటి నుంచి, ఎందుకంటే ఏ గ్రామం అయినా సరే మనకి నాయకుడు అంటూ కంపల్సరీ ఒక గ్రామంలో ఒక 10 మంది ముఖ్య నాయకుడిని ఐడెంటిఫై చేసుకోండి, అందరూ కలిసికట్టుగా చేయండి. ఆ గ్రామంలో మీరందరూ చెప్పిన ఒక వ్యక్తిని కూడా అధ్యక్షుని కూడా చేస్తాము. చేసి మీరందరూ కలిసికట్టుగా ఏకాకమైన అధ్యక్షుడు అడుగుతాడుగో చేస్తూ మీ గ్రామానికి కావాల్సిన పనులు డైరెక్ట్గా మీ అధ్యక్షుడు, మీరు పోలీస్ స్టేషన్లో పని ఉన్నా, ఎంఆర్ ఆఫీస్లో పని ఉన్నా, ఆర్డీఓ ఆఫీస్లో పని ఉన్నా మీరే డైరెక్ట్గా పోయి చేయించుకునే విధంగా చేయించే బాధ్యత తప్పకుండా ఇస్తాం. డబుల్ యాక్షన్స్, త్రిబుల్ యాక్షన్స్ ఉంటాయి కొంతమంది, ఇవన్నీ కూడా ఇంక మీద సాగం. కరెక్ట్గా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వారికి తగిన గుర్తింపు ఇస్తాం, కమిటీలో చోటిస్తాం, వారికి రేపు పనులు చేస్తాం, రేపు వారు ఆర్థికంగా కూడా ఎదిగేదానికి బాట వేస్తామని కూడా ఈరోజు మీ అందరికీ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కూడా బాగా కలిసికట్టుగా ఈరోజు ఈ మండలంలో వావిగా తిరుపతి ఈరోజు మండల కన్వీనర్గా మేము ఎంపిక చేయడం జరిగింది. అందరూ కూడా మండలంలో ఉన్న నాయకులు అందరూ కూడా వావిగా తిరుపతి, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ మండలంలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి మనం మండలంలో ఈసారి ఎలక్షన్స్ వచ్చినా కూడా మంచి మెజార్టీతోటి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జంపాని కాకపోయినా జెడ్పీటీసీ ఉన్నారు, ఇప్పుడు వచ్చి ఏఎంసీ చైర్మన్ ఉన్నాడు, అదేవిధంగా అందరూ సర్పంచ్ అందరూ ఉన్నారు. అందరూ కూడా బాగా పనిచేసినట్టు తప్పకుండా తగిన గుర్తింపిస్తామని కూడా మరీ చెబుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇదంతా ముఖ్య నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్క పంచాయతీకి ఆల్రెడీ ఇవన్నీ పంపించున్నారు. ఏది పేపర్స్ అన్నీ కూడా ఒక్కొక్క పంచాయతీగా మినిమం 750 చేయాగా మనకి 10,000 మన టార్గెట్ ఒక్కొక్క మండలానికి. కాబట్టి ఒక 4-5 రోజులు ఇవి కంప్లీట్ చేసి మన ఆఫీసులో అందజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్.